హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లెర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఆన్సర్ వచ్చేసి బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్. మరి ఈ వీడియోలో అడుగుతున్న జీకే క్వశ్చన్, విచ్ ఇండియన్ స్టేట్ ఈజ్ నోన్ యాజ్ ద ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్? ఆన్సర్ కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఈ వీడియోలో మనం డైలీ యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని, మన డైలీ కాన్వర్సేషన్లో మనం ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, ఏ పని లేకుండా కూర్చోకు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డు నాట్ సిట్ ఐడిల్. డు నాట్ సిట్ ఐడిల్ అంటే ఏ పని లేకుండా కూర్చోకు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఇఫ్ యు ఆర్ జస్ట్ వాండరింగ్ అరౌండ్ విత్ నథింగ్ టు డూ, ఎవ్రీ వన్ విల్ టెల్ యూ థింగ్స్ టు డూ. అంటే నువ్వు ఏ పని లేకుండా ఇలా తిరుగుతూ ఉన్నావనుకో, అందరూ నీకు పనులు చెప్తారు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, డూ సంథింగ్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఫ్యూచర్. డూ సంథింగ్ యూస్ఫుల్ ఫర్ యువర్ ఫ్యూచర్ అంటే నీ భవిష్యత్తుకి ఉపయోగపడేలాగా ఏ పనన్నా చెయ్యి, ఏమన్నా చెయ్యి అని అర్థం. నెక్స్ట్ వన్, ఏ పనైనా చేస్తాను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ విల్ డూ ఎనీథింగ్. ఐ విల్ డూ ఎనీథింగ్ అంటే ఏ పనైనా చేస్తాను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ నీడ్ మనీ నౌ సో ఐ విల్ డూ ఎనీథింగ్. ఐ నీడ్ మనీ నౌ సో ఐ విల్ డూ ఎనీథింగ్. నాకు ఇప్పుడు డబ్బు కావాలి, అందుకోసం నేను ఏ పనైనా చేస్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఫర్ మనీ సో ఐ విల్ డూ సంథింగ్. ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఫర్ మనీ సో ఐ విల్ డూ సంథింగ్ అంటే నేను డబ్బు కోసం చాలా ఇబ్బంది పడుతున్నాను, అందువల్ల నేను ఏదో ఒక పని చేస్తాను అని అర్థం. నెక్స్ట్ వన్, పనుంది నేను రాలేను. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ హ్యావ్ వర్క్ ఐ కాంట్ కమ్. ఐ హ్యావ్ వర్క్ సో ఐ కాంట్ కమ్ అంటే పనుంది నేను రాలేను అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, I tried so hard to meet all of you, but I just couldn't. I tried so hard to meet all of you, but I couldn't. అంటే నేను మీ అందరినీ కలుద్దామని చాలా ప్రయత్నించాను, కానీ కలవలేకపోయాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, I had to go out urgently, that's why I couldn't come. I had to go out urgently, that's why I couldn't come. అంటే నేను ఇప్పుడు చాలా అర్జెంటుగా బయటికి వెళ్ళాల్సి వస్తుంది, అందువల్ల నేను రాలేకపోతున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్, తినడం తప్ప వేరే పని లేదా? ఇలా అడుగుతూ ఉంటారు కదండి, తినడం తప్ప వేరే పని లేదా? ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు డూ బట్ ఈట్. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ టు డూ బట్ ఈట్ అంటే తినడం తప్ప వేరే పనేమీ లేదా అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐ ఫీల్ వెరీ హంగ్రీ లేట్లీ సో ఐఎమ్ ఈటింగ్ ఎ లాట్. ఐ ఫీల్ వెరీ హంగ్రీ లేట్లీ సో ఐ యామ్ ఈటింగ్ ఎ లాట్ అంటే ఈ మధ్య నాకు చాలా ఆకలేస్తుంది, అందువల్ల నేను ఎక్కువగా తినేస్తున్నాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఆర్ యూ ఈటింగ్ టూ మచ్ యూ లుక్ ఫ్యాట్ టు మీ. ఆర్ యూ ఈటింగ్ టూ మచ్ యూ లుక్ ఫ్యాట్ టు మీ అంటే నువ్వు నాకు చాలా లావుగా కనిపిస్తున్నావు, ఈ మధ్య ఎక్కువ తినేస్తున్నావా, ఎక్కువ తింటున్నావా అని అర్థం. నెక్స్ట్ వన్, నీ పని నువ్వు చూసుకో. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్క్. టేక్ కేర్ ఆఫ్ యువర్ వర్క్ అంటే నీ పని నువ్వు చూసుకో అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, జస్ట్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అండ్ డోంట్ మిడిల్ ఇన్ మై అఫైర్స్. జస్ట్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అండ్ డోంట్ మిడిల్ ఇన్ మై అఫైర్స్ అంటే నీ పని నువ్వు చూసుకో, నా విషయాల్లో, నా వ్యవహారాల్లో నువ్వు తలదూర్చొద్దు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యూ ఆర్ అన్నెసెసర్లీ మిడిలింగ్ ఇన్ ఎవ్రీ వన్స్ అఫైర్స్ విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ అంటే నువ్వు అనవసరంగా ప్రతి వాళ్ళ విషయాల్లోని తలదూరుస్తున్నావు, అది నీకు అస్సలు మంచిది కాదు అని అర్థం. లాస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, పని చేస్తేనే డబ్బులు వస్తాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, యూ విల్ గెట్ మనీ ఓన్లీ ఇఫ్ యూ వర్క్.
యూ విల్ గెట్ మనీ ఓన్లీ ఇఫ్ యూ వర్క్ అంటే పని చేస్తేనే డబ్బులు వస్తాయి. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, హౌ కెన్ మనీ కమ్ వితౌట్ హార్డ్ వర్క్. హౌ కెన్ మనీ కమ్ వితౌట్ హార్డ్ వర్క్ అంటే కష్టపడకుండా డబ్బులు ఎలా వస్తాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ దెన్ వేర్ విల్ యూ గెట్ ద మనీ. ఇఫ్ యు ఆర్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ దెన్ వేర్ విల్ యూ గెట్ ద మనీ అంటే నువ్వు కనుక సరిగ్గా పని చేయకపోతే నీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.